మంచిది ప్రియులరా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఆదికాండము 26వ అధ్యాయము 3వ వచనాన్ని ధ్యానం చేద్దాం. ఆదికాండము 26వ అధ్యాయము 3వ వచనం. ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించేదను. చాలండి. ఇక్కడ చదువుకున్న లేఖన భాగాన్ని మనం ధ్యానించినప్పుడు దేవాతి దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు ఇస్సాకుతో మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడండి? ఇస్సాకుతో మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను. ఆమేన్. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈ దేశమందు నీవు పరదేశివై ఉండు, నేను నిన్ను ఆశీర్వదించేదను. ఆమేన్. ఏమంటున్నాడండి? నేను నిన్ను ఆశీర్వదించేదను. ఈ రోజున దేవుని ఉద్దేశం ఏంటయ్యా అంటే, దేవుని ప్రజలైన మన పట్ల, మన కుటుంబాల పట్ల, మన వ్యక్తిగత జీవితాల పట్ల దేవుని ఉన్నతమైన సంకల్పం ఏంటో తెలుసా? మనము ఆశీర్వాదానికి వారసులుగా ఉండాలి. ఆమేన్. ఆశీర్వాదానికి వారసులుగా ఉండాలి. అందుకే చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడు. మనల్ని ఆశీర్వాదానికి వారసులుగా చేయాలన్న ఒక ఉన్నతమైన సంకల్పంతో దేవుడు మనల్ని పిలిచాడు. కానీ మనం ఎందుకు ఆశీర్వదించబడట్లేదు అంటే, దేవుని యొక్క సంకల్పాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని మన జీవితాల్లో నెరవేర్చకుండా మన స్వసిత్తాన్ని మన జీవితాల్లో నెరవేరుస్తున్నాం. మీరు చూడండి, క్రైస్తవులమైన మన జీవితాల్లో మనం ఆశీర్వాదకరంగా మనం ఉండాలంటే ఇక్కడ ఇస్సాకుతో ప్రభువు చెప్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? ఏమని చెప్తున్నాడు? ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించేదా. ఆమేన్. ఇక్కడ ఇస్సాకు ఏ దేశమందు ఉన్నాడయ్యా అంటే, గెరారు దేశం. అందరూ చెప్పండి, గెరారు దేశంలో ఉన్నాడు. ఇస్సాకు గెరారు ప్రాంతానికి ఎందుకు వెళ్ళాడయ్యా అంటే, అబ్రహాము దినములో వచ్చిన కరువు ఆ ప్రాంతంలో, ఇస్సాకు నివసించే ప్రాంతంలో వస్తే దేవుడు చెప్పాడు, నువ్వు ఐగుప్తుకు వెళ్ళమాకు. ఎక్కడికి వెళ్ళమాకు? ఐగుప్తుకు వెళ్ళమాకు. ఇదిగో ఈ దేశమందు ఏమన్నాడండి? ఈ దేశమందు ఉండు అని చెప్పాడు. ఈ దేశమందు ఉండు. ఈ దేశంలో ఉంటున్నప్పుడు కూడా నువ్వు ఎలా ఉండాలి అంటే, పరవాసిగా ఉండాలి. ఎలా ఉండాలండి? పరవాసిగా ఉండాలి. అప్పుడు నేను నీకు తోడై ఉండి నేను నిన్ను ఆశీర్వదించదును అంటున్నాడు. ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్న మనం కూడా ఏం చేస్తామయ్యా అంటే, సమస్య వచ్చిందని, కష్టం వచ్చిందని, మన జీవితంలో కరువు వచ్చిందని, మన జీవితంలో ఏం చేస్తామో తెలుసా? దేవుడు చూపించిన స్థలంలో ఉండకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకుని, మనకి అనుకూలంగా ఏ ప్రాంతం ఉంటుందో, మన కళ్ళకు ఏది పచ్చగా కనపడుతుందో ఆ ప్రాంతానికి మనం వెళ్ళేవారుగా ఉంటాం. ఇక్కడ చూడండి, కరువు వచ్చినప్పుడు ఐగుప్తు దేశానికి దేవుడు వెళ్ళొద్దని చెప్తున్నాడు. మొదటి 2 వచనాలు చదువుదామా? అబ్రహాము దినములో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశములో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించేదను. ఆమేన్. ఇప్పుడు కరువు వచ్చినప్పుడు, ఎప్పుడండి? కరువు వచ్చినప్పుడు ఇస్సాకుతో దేవుడు చెప్తున్నాడు, ఐగుప్తుకు వెళ్ళమాకు,
నిజంగా ఐగుప్తు ప్రాంతం ఎలా ఉందయ్యా అంటే పచ్చగా ఉంది. ఎలా ఉందండి? పచ్చగా ఉంది. ఆ లోతుకు కూడా ఎలా కనపడిందో తెలుసా? సొదొమ గొమొర ప్రాంతం పచ్చగా కనపడింది. పచ్చగా కనపడింది. ఆ పచ్చగా ఉన్నటువంటి ప్రాంతాన్ని కోరుకుని లోతు వెళ్ళిపోయాడు. ఎవరు వెళ్ళిపోయారండి? లోతు వెళ్ళిపోయాడు. అలాగన పొరపాటున నువ్వు వెళతావేమో, ఇదిగో నువ్వు ఐగుప్తుకి వెళ్ళమాకు. ఏమని చెప్తున్నాడండి? ఐగుప్తుకి వెళ్ళమాకు. ఐగుప్తు అంటే లోకం, ఐగుప్తు అంటే పాపం. పొరపాటున నీ జీవితంలో శ్రమ వచ్చిందని, నీ జీవితంలో కష్టం వచ్చిందని, నీ జీవితంలో కరువు వచ్చిందని, నీ జీవితంలో నెమ్మది లేదని, నీ జీవితంలో అనారోగ్యం వచ్చిందని పొరపాటును కూడా నీవు ఐగుప్తుకి వెళ్ళమాకు. దేవుడు ఏమి చెప్తున్నాడో తెలుసా? పొరపాటును కూడా నీవు ఐగుప్తుకి వెళ్ళమాకో. నువ్వెక్కడ ఉండాలి అంటే ఈ దేశం అందు. ఏమంటున్నాడండి? ఈ దేశం అందు. నువ్వే దేశంలో ఉన్నావు? ఇస్సాకు గెరారు దేశంలో ఉన్నాడు. నువ్వే దేశంలో ఉన్నావు? మీ దేశం ఏంటండి? కొద్దిగా మాట్లాడండి. ఏ దేశం? భారతదేశం. ఏ రాష్ట్రంలో ఉన్నావు? ఆంధ్రప్రదేశ్లో ఉన్నావు. ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో ఉన్నావు? ఏలూరు జిల్లాలో ఉన్నావు. ఏలూరు జిల్లాలో ఏ గ్రామంలో ఉన్నావు? కోరేపల్లి గ్రామంలో ఉన్నావు. దేవుడు చెప్తున్నాడు, నీకు కష్టం వచ్చిందని, కరువు వచ్చిందని, నీ జీవితంలో అనారోగ్యం వచ్చిందని, నీ జీవితంలో లేమి వచ్చిందని, లేకపోతే నీ జీవితంలో ఇబ్బందులు ఎదురైనాయని నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు అంటున్నాడో తెలుసా? లోకంలోనికి వెళ్ళమాకు, ఐగుప్తుకి వెళ్ళమాకు, ఐగుప్తుకి వెళ్ళమాకు. ఈ రోజున చాలా మంది జీవితాల్లో ఏం చేస్తారో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలను కూడా దేవుడు అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసి పాలు తేనెలు ప్రవహించు వాగ్దాన దేశానికి తీసుకుని వెళుతూ ఉంటే మధ్యదారిలో కొన్ని ఇబ్బందులు ఎదురైనాయి. ఏమెదురైనాయండి? ఇబ్బందులు ఎదురైతే వారు ఎక్కడికి ప్రయాణం అయ్యారో తెలుసా? మరలా ఐగుప్తికి. ఎక్కడికండి? మరలా ఐగుప్తికి వెళ్ళాలనుకుంటున్నారు. ఈ రోజున దేవుడు నీతో ప్రతి ఒక్కరితో, నాతో కూడా చెప్తున్న మాట ఏంటంటే, మీ జీవితాల్లో కరువు రావచ్చు, కష్టం రావచ్చు, ఒకవేళ నీ జీవితంలో అనారోగ్యం రావచ్చు, సమస్యలు రావచ్చు. కానీ సమస్యను తీర్చుకుందామని లోకంలోకి వెళ్ళమాకు, లోకస్తులను ఆశ్రయించమాకో. ఇదిగో ఐగుప్తును ఆశ్రయిస్తే నీకు కలిగేదేంటో తెలుసా? అవమానం. ఏం కలుగుతుందండి? అవమానం కలుగుతుంది, అవమానం కలుగుతుంది. అందుకే నీకు అవమానం కలగకూడదని, నీ జీవితంలో నీవు సమృద్ధిగా ఉండాలని దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నువ్వు ఈ దేశమందే ఉండు. ఎక్కడ ఉండమంటున్నాడండి? దేవుడు ఆశీర్వదించాలంటే పరిస్థితులను బట్టి ఆయన ఆశీర్వదించడు. ఏ పరిస్థితి నిన్ను దేవుని ఆశీర్వాదానికి అడ్డంకులుగా ఉండవు. ఏ పరిస్థితి, ఎంత కష్టమైన పరిస్థితి అయినా దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అంటే నిశ్చయంగా ఆయన ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ఎండిన భూమిలో, ఎక్కడ? ఎండిన భూమిలోనే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ఎండిన భూమిలోనే, పచ్చదనంగా ఉన్నటువంటి ఐగుప్తులకు కాదు. దేవుడు ఏమని చెప్తున్నాడు తెలుసా? గెరారు ప్రాంతంలోనే ఉండు. ఎక్కడ? గెరారు ప్రాంతంలోనే. ఈ దేశమందు నువ్వెలా ఉండాలి అంటే పరవాసిగా ఉండాలి. ఎలా ఉండాలి? పరవాసిగా ఉండాలి. ఈ రోజున మనం ఏం చేస్తామో తెలుసా? దేవుని యొక్క మాటను ధిక్కరించి, దేవుని యొక్క నియమాన్ని తృణీకరించి, దేవుని చిత్తాన్ని కాకుండా స్వచిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చి ఆశీర్వాదం పొందకుండా పోతున్నాం. దేవుని ఉద్దేశం ఏంటంటే, దేవుని యొక్క నిబంధన ఏంటంటే, దేవుని యొక్క నియమం ఏంటంటే గెరారు ప్రాంతంలో ఉండు. ఎక్కడ? గెరారు ప్రాంతంలో ఉండు అంటే ఈ దేశమందే ఉండు అంటున్నాడు. ఎక్కడ ఉండమంటున్నాడండి? ఈ దేశమందే నువ్వు ఉండు, ఈ దేశమందే ఉండు. కానీ ఉంటున్నప్పుడు ఎలా ఉండాలో తెలుసా? పరవాసిగా ఉండాలి. మనమేం చెప్తాం? పొరపాటున పొరుగు వచ్చి మీదే ఊరయ్యా అంటే మీరేమని చెప్తారు? మేము స్థానికులం అండి. ఏమంటాం? చెప్పండి, స్థానికులం అండి. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నీ ఉన్న దేశంలో, నీ ఉన్న రాష్ట్రంలో, నీ ఉన్న జిల్లాలో, నీ ఉన్న గ్రామంలో నువ్వు ఎలా ఉండాలో తెలుసా? పరవాసిగా ఉండాలి. ఆమేన్. దేవుని ఉద్దేశం ఏంటి అంటే పరవాసిగా ఉండాలి. పరవాసి అంటే అర్థం ఏంటి?
అర్థం ఏంటి? పరవాసి అన్నదాన్ని ఇక్కడ రెండు పదాలు కలిపి పరవాసి అని వ్రాయబడి ఉంది. దీన్ని విడదీస్తే పరము ప్లస్ నివాసం. ఏంటండి? పరము ప్లస్ నివాసము అంటే అర్థం ఏంటో తెలుసా? నీవు ఈ భూమి మీదే ఉన్నప్పుడు పరలోక నివాసిగా బ్రతకాలి. ఆమేన్. పరలోక నివాసిగా బ్రతకాలి. ఇక్కడ దేవుని పిల్లలమైన మనం ఎలా బ్రతకాలి అంటే పరలోక నివాసులుగా మనం బ్రతికేవారుగా ఉండాలి. కానీ మనం ఏమని చెప్తాం తెలుసా? మేము స్థానికులమండి. ఏమని చెప్తాం? అమ్మా దేవమణి ఏమని చెప్తావు? మీది ఏ ఊరమ్మా అంటే మాది ఈ ఊరేనండి, నేను పుట్టిన కాడి నుంచి ఈ ఊరిలోనే ఉన్నానండి, మా సొంత ఇల్లు అక్కడ, నన్ను కట్టుకున్న వాడి ఇల్లు ఇక్కడ అని చెప్తాను. అంటే నువ్వేమని చెప్తావు? నేను స్థానికురాలని అంటావు. ఏ ఒక్కరు కూడా నిజమైన ఆత్మీయుడు ఎవ్వరు కూడా నేను స్థానికుడును లేకపోతే లోకల్, మనోళ్ళు వాడే పదం ఏంటో తెలుసా? నేను లోకల్. ఏంటండి? లోకల్. నువ్వు లోకల్ కాదురా బాబు, అసలు నాన్ లోకల్. ఏంటండి? నాన్ లోకల్. ఇక్కడ ఇస్సాకుతో ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వు పరవాసిగా నివసించు. భూమి మీదే ఉన్నాడు. ఎక్కడున్నాడండి? భూమి మీదే ఉన్నాడు. పరలోక నివాసిగా నువ్వు బ్రతుకో. పరలోక నివాసిగా బ్రతుకో. పరలోక నివాసి ఎలా ఉంటాడు? పరవాసి ఎలా ఉంటాడు? ఏమండి? పరవాసి ఎలా ఉంటాడు? పరవాసి ఎలా ఉంటాడు? 1-2 ఉదాహరణలు మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. పరవాసి అంటే ఎలా ఉంటాడయ్యా అంటే చూడండి, ఆదికాండము 23వ అధ్యాయం. ఆదికాండము 23వ అధ్యాయం 4వ వచనాన్ని ధ్యానం చేద్దాం. మీ మధ్యన నేను పరదేశినిగాను పరవాసిగాను ఉన్నాను. మృతి పొందిన నా భార్య నా కన్నుల ఎదుట ఉండకుండా ఆమె పాతి పెట్టుటకు మీ తావున నాకొక శ్మశాన భూమిని స్వాస్థ్యముగా ఇయుడని అడుగగా. ఇక్కడ మన పితరుడైన ఇస్సాకు తండ్రి అయిన అబ్రహాము మనకు కనపడుతున్నారు. ఎవరండి? అబ్రహాము హేతు కుమారుల దగ్గరికి వెళ్ళి, ఎవరి దగ్గరికి వెళ్ళండి? హేతు కుమారుల దగ్గరికి వెళ్ళి ఆయన మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నేను మీ మధ్యన పరదేశిగాను పరవాసిగా ఉన్నాను. ఎలా ఉన్నాడట? పరదేశి అంటే పొరుగు దేశమోడు. చెప్పండి, పొరుగు దేశమోడు. పరవాసి అంటే పరలోక నివాసి. ఎలా నివసించాడట? పొరుగు దేశం వాడుగాను నేను పరలోక నివాసిగా నేను బ్రతికాను. కానీ నా కనుల ఎదుట నుండి నా భార్య నా కనుల ఎదుట ఉండకుండా ఆమెను పాతి పెట్టడానికి మీ తావున నాకొక శ్మశాన భూమిని స్వాస్థ్యముగా ఇవ్వండి. ఆమేన్. ఏమేమని అడుగుతున్నాడు అబ్రహాం? ఏమేమని అడుగుతున్నాడండి? శ్మశాన భూమిని స్వాస్థ్యంగా అడుగుతున్నాడు. అంటే అబ్రహాముకి ఆ దేశంలో ఏం లేదయ్య అంటే స్వాస్థ్యం లేదు. ఆమేన్. ఏం లేదు? స్వాస్థ్యం లేదు. అబ్రహాంకి స్వాస్థ్యం లేదు. మనమైతే ఏమంటాం? ఈ దేశం నాది, ఈ గ్రామం నాది, ఈ గ్రామంలో ఈ ఆస్తి నాది, ఈ భూభాగం నాది అని పెచ్చిరిల్లిపోతాం, అతిశయపడతాం. అబ్రహాం యొక్క జీవితంలో ఆ దేశంలో ఎలా ఉన్నాడో తెలుసా? పరదేశిగా పరవాసిగా బ్రతికాడట. అంటే తన భార్యని పాతి పెట్టడానికి కూడా స్థలం లేదు ఆయనకి. హేతు కుమారుని అడుగుతున్నాడు, అయ్యా నా ఎదుట నా భార్య ఉండకుండా ఆమెను పాతి పెట్టడానికి ఒక శ్మశాన భూమి ఏమడుగుతున్నాడండి? ఒక శ్మశాన భూమి నాకు స్వాస్థ్యంగా ఇవ్వండి. ఏమంటున్నాడండి? భూమి మీద నీవెలా ఉంటున్నావు? ఏంటి? అబ్రహాంకి ఆస్తి లేదా? అబ్రహాంకి అంతస్తు లేదా? మీరు చూడండి 24వ అధ్యాయం
34వ వచనాన్ని చదువుదామా? ఆది కాండము 24వ అధ్యాయము 34వ వచనం. అంతటా అతడిట్లా నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమాన్ని బహుగా ఆశీర్వదించిన గనుక అతడు గొప్పవాడయ్యను. అతనికి గొర్రెలను, గొడ్లను, వెండి బంగారములను, దాసి జనములను, ఒంటెలను, గాడిదలను దయచేసెను. ఆమేన్. ఇక్కడ అబ్రహామును గురించి అబ్రహాము దాసుడైన ఎలియాజరు లాబానుతో చెప్తున్న మాటలు ఏంటో తెలుసా? నా దేవుడు నా యజమానుడైన అబ్రహాముని బహుగా ఆశీర్వదించాడు. ఎలా ఆశీర్వదించాడట? బహుగా ఆశీర్వదించాడు. బహుగా ఆశీర్వదించడం వలన అతడు ఏమయ్యాడో తెలుసా? గొప్పవాడయ్యాడు. ఏమయ్యాడు? గొప్పవాడయ్యాడు. ఆయన గొప్పవాడవటమే కాదు, ఆయనకేమున్నాయి? గొర్రెలున్నాయి, గుడ్లున్నాయి, వెండి బంగారములున్నాయి, దాసి జనములను, ఒంటెలను, గాడిదలను దేవుడు దయచేశాడు. ఆమేన్. అతనికి ఏమీ తక్కువ లేదు, ఏమీ తక్కువ లేదు. గొర్రెలున్నాయి, గుడ్లున్నాయి, వెండి బంగారం ఉంది. ఏముందండి? వెండి బంగారం ఉంది. అంతేకాదు ఒంటెలు, గాడిదలు, దాసీలు ఉన్నారు. ఎంతమంది ఉన్నారో తెలుసా? అబ్రహాము ఇంటిలో 318 మంది అబ్రహాము ఇంట పుట్టి అలవర్చబడిన వారు ఉన్నారు. పనివారు, యుద్ధం చేసే వీరులు ఉన్నారు. అంత ఆస్తి ఉన్నా కూడా అబ్రహాం ఎలా బ్రతికాడో తెలుసా? భూమి మీద పరదేశిగాను, పరవాసిగా బ్రతికాడు. ఎలా బ్రతికాడండి? మరి నువ్వెలా బ్రతుకుతున్నావు? అబ్రహామును గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా? మన పితరులను గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా? క్రీస్తు పూర్వం కొన్ని వేల సంవత్సరాల ముందు ఉన్నటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా? ఒకసారి చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుదాం. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమవారసులైన ఇస్సాకు, యాకోబు అనువారు గుడారాల్లో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. ఏమయ్యారట? ఎక్కడ? వాగ్దత్త దేశం అంటే దేవుడు వాగ్దానం చేసి ఇచ్చినటువంటి దేశంలో వారు ఎలా ఉన్నారో తెలుసా? అన్య దేశంలో ఉన్నట్టుగా. ఎక్కడ? అన్య దేశంలో ఉన్నట్టుగా వారు ఎలా ఉన్నారో తెలుసా? వారు పరవాసులుగా ఉన్నారు. ఎలా ఉన్నారండి? అంతేకాదండి, వాళ్ళ జీవితాల్లో ఆ వాగ్దానానికి వారసులైన ఇస్సాకు, యాకోబులు కూడా ధనవంతులే, బాగా ఆస్తిపరులే. కానీ వారి జీవితాల్లో ఏం జరిగిందో తెలుసా? గుడారాల్లో నివసించారట. ఎక్కడ? చెప్పండి. గుడారాల్లో నివసించారు. మనమైతే మేడ మీద మేడ, మిద్ది మీద మిద్ది కట్టుకుని ఇదే స్థిర నివాసం అనుకుని, ఇదే స్థిర నివాసం అనుకుని, ఇదే మన స్వాస్థ్యం అనుకుని, ఈ భూలోకంలోనే మనం స్థిరకాలం ఉండిపోయేటట్లుగా మనము ప్రవర్తిస్తూ ఉంటాం. కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితం, క్రీస్తు పూర్వం కొన్ని వేల సంవత్సరాల క్రితమే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఎలా బ్రతికారో తెలుసా? విశ్వాసమును బట్టి వారు వాగ్దత్త దేశంలో ఎలా బ్రతికారో తెలుసా? పరవాసులుగా. అంతేకాదు, వారు గుడారాల్లో. ఎక్కడండి? చెప్పండి అందరూ. వాళ్ళ తరములో ఇల్లు కట్టుకోవటానికి టెక్నాలజీ లేదా? రమేష్ బాబు, టెక్నాలజీ లేదా? మనలాగా ఇల్లు కట్టుకోవటానికి వారికి జ్ఞానం లేదా? చెప్పండి. అబ్రహాం కన్నా ముందు
నోవహు జలప్రళయం తర్వాత ఆకాశమును అంటేటువంటి గోపురాన్ని కట్టారు, బాబేలు గోపురాన్ని. ఏ గోపురం అండి? బాబేలు గోపురాన్ని కట్టారు. వారికి ముందున్నటువంటి తరములోనే ఆకాశాన్ని అంటగలిగినటువంటి గోపురాన్ని కట్టినటువంటి టెక్నాలజీ ఉంది. ఇప్పుడు కట్టడం కాదండి. 100 అంతస్తుల బిల్డింగ్ ఆ రోజునే కట్టారు మన పితరులు. ఆ రోజునే కట్టారండి వారు, ఆ రోజునే కట్టారు. కానీ అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు స్థిరమైన నివాసాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకో తెలుసా? ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు వారు పరవాసులుగా ఉన్నారు, పరవాసులుగా ఉన్నారు, పరలోక నివాసులుగా బ్రతికారు. ఈ లోకంలో మేము అన్ని జనులు అంటోళ్ళం, ఈ లోకంలో యాత్ర చేయటానికి వచ్చాం. ఈ లోకము స్థిరమైనది కాదు, స్థిరమైన లోకం ఒకటి ఉంది మాకు స్వాస్థ్యం ఎవరయ్యా అంటే దావీదు చక్కగా తన కీర్తనలో రాస్తాడండి. కీర్తనల గ్రంథం 142వ అధ్యాయం 142వ అధ్యాయం 5వ వచనంలో, యెహోవా నీకే నేను మొరపెట్టుచున్నాను, నీకే నేను మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గము నీవే, నా ఆశ్రయదుర్గము నీవే, నీవే, సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే, నా స్వాస్థ్యము నీవే అని నేను అనుకుంటుని. ఆమేన్. ఏమనుకుంటున్నాడు దావీదు మహారాజు? ఏమనుకుంటున్నాడు? ఆయన ఒక గొప్ప చక్రవర్తి, ఒక దేశాన్ని పరిపాలిస్తున్న ఒక రాజు. తన కోసం ఒక నగరమును కట్టించుకున్నాడు. కానీ ఆయన ఏమంటున్నాడో తెలుసా? ఈ నగరం నా స్వాస్థ్యం కాదు, ఈ దేశం నా స్వాస్థ్యం కాదు, సజీవులు ఉన్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే అనుకుంటుని. ఏమనుకున్నాడట చెప్పండి? బంగారం నా స్వాస్థ్యం అనుకున్నాడా? పదవి నా స్వాస్థ్యం అనుకున్నాడా? చెప్పండి. గుడ్లు నా స్వాస్థ్యం అనుకున్నాడా? పనివారు నా స్వాస్థ్యం అనుకున్నాడా? ఏమంటున్నాడు? ఓ మహారాజు, ఒక చక్రవర్తి ఏమంటున్నాడు తెలుసా? సజీవులు ఉన్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే. భక్తుల ఆలోచనలు ఎలా ఉన్నాయో ప్రస్తుత తరంలో నివసిస్తున్న మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఒకసారి యోచించండి, ఒకసారి యోచించండి. ఆనాడు భక్తులు ఏమంటున్నారో తెలుసా? సజీవులు ఉన్న భూమి మీద నా స్వాస్థ్యం నీవే. ఏమంటున్నారండి? నా స్వాస్థ్యం నీవు. కానీ నువ్వేమంటావు? నీవేమంటావు? నా పిల్లలే నా స్వాస్థ్యం అండి, నా భర్తే నా స్వాస్థ్యం అండి, నా వ్యాపారమే నా స్వాస్థ్యం అండి. దేవుని పిల్లలుగా నిజమైన ఆత్మీయుడు, ఆత్మీయురాలు ఈ లోకంలో, ఈ దేశంలో నివసిస్తున్నప్పుడు మనం ఎలా బ్రతకాలో తెలుసా? పరవాసులుగా బ్రతకాలి. ఆమేన్. అప్పుడు మనకి దేవుడు తోడయుండి మనల్ని ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. దేవుడు మనల్ని ఆశీర్వదించకుండా విడిచిపెట్టే దేవుడు కాదు. మనల్ని పిలిచింది ఎందుకో తెలుసా? ఆశీర్వాదానికి వారసులు అవటానికి. ఆమేన్. ఏమవటానికి? ఆశీర్వాదానికి వారసులు అవటానికి. నీవేదో శాపగ్రస్తమైన జీవితాన్ని జీవించాలన్నది నా దేవుని ఉద్దేశం కాదు. భూమి మీద నీవు నష్ట జాతకుడుగా, నష్ట జాతకురాలుగా బ్రతకాలన్నది నా దేవుని ఉద్దేశం కాదు. నీ పట్ల, నీ కుటుంబం పట్ల నా దేవునికి ఉన్నతమైన సంకల్పాలు ఉన్నాయి. నిన్ను గొప్పవాణ్ణి చేయాలి, ఇదిగో నిన్ను ఐశ్వర్యవంతుని చేయాలి, ఏది తక్కువ కాకుండా నువ్వు బ్రతికేటట్లుగా చేయాలన్నదే నా దేవుని ఉద్దేశం. కానీ ఎందుకు దేవుని ఉద్దేశం నీ జీవితంలో నెరవేరట్లా? ఎందుకు నీ కుటుంబంలో దేవుని ఉద్దేశం నెరవేరట్లా? అంటే దేవుని ఉద్దేశం ప్రకారం నువ్వు నడవట్లా, దేవుని యొక్క ఆలోచన ప్రకారం నువ్వు నడవట్లా. దేవుడు చెప్తున్నాడు ఇక్కడ ఇస్సాకుతో, ఏమని చెప్తున్నాడు తెలుసా? ఈ దేశమందుండు, కానీ ఈ దేశమందు నువ్వు ఎలా ఉండాలో తెలుసా? పరవాసిగా ఉండు. ఎలా ఉండాలి? ఇదే స్థిరం అనుకో మాకో, ఇదే స్టాండర్డ్ అని అనుకో మాకో. నువ్వు ఎలా ఉండాలో తెలుసా? పరవాసిగా ఉండాలి. ఎలా ఉండాలి? మరి నువ్వేమనుకుంటున్నావండి? ఈ కోరేపల్లి స్థిరం, స్టాండర్డ్. నువ్వు ఎంతకాలం ఉంటావు? మహాబలం ఉంటే 80 సంవత్సరాలు బ్రతుకుతావు.
మీరెంతగా 80 సంవత్సరాలు 100 సంవత్సరాలు నా ఆయుష్ కూడా పోసుకుని మీరు 100 సంవత్సరాలు బ్రతకండి. కానీ నేను మాత్రం కొద్ది సంవత్సరాలే బ్రతుకుతాను. కొద్ది సంవత్సరాలే బ్రతుకుతాను. కానీ ఈ లోకంలో ఎలా ఉండాలో తెలుసా? మనం పరవాసులుగా ఉండాలి. ఎలా ఉండాలి? దేవుడు కోరుకుంటున్నది తన భక్తుల ఎడల, తను ఆరాధించే వారి ఎడల, తను వెంబడిస్తున్న వారి ఎడల దేవునికి ఉన్నటువంటి సంకల్పం ఏంటో తెలుసా? పరవాసులుగా బ్రతకాలి. ఎలా బ్రతకాలి? నేను ఆస్తి ఇస్తా, అంతస్తు ఇస్తా, పేరు ఇస్తా, ప్రఖ్యాత ఇస్తా, కానీ ఎలా బ్రతకాలో తెలుసా? పరవాసులుగా. ఎలాగా? అబ్రహాము వెండిని చూశాడు, బంగారాన్ని చూశాడు, గొర్రెలను చూశాడు, గుడ్లను చూశాడు, పనివారిని చూశాడు, అందరినీ చూశాడు. కానీ ఇదేది నా స్వాస్థ్యం అనుకోలా. దేవుడే నా స్వాస్థ్యం. ఏమనుకున్నాడు? దేవుడే నా స్వాస్థ్యం. ఇప్పుడు నువ్వు అనుకుంటావా? నువ్వేమనుకుంటావు? నా బంగారమే నా స్వాస్థ్యం. ఏమనుకుంటావు? నా బంగారమే నా స్వాస్థ్యం. నీ వ్యాపారమే నీకు స్వాస్థ్యం. నీ భూమే నీకు స్వాస్థ్యం. దేవుడికి దేవుడు అబ్రహాముకి ఎంత స్థలం ఇచ్చాడో తెలుసా? అబ్రహామా, నీ కన్నులెత్తి నలుదిశలా చూడు అన్నాడు. ఏమన్నాడండి? నలుదిశలా చూడు, నువ్వు చూసిందల్లా నీకిస్తాను అన్నాడు. ఇస్తానన్నాడా లేదా? ఇస్తానని చెప్పిన చూసిందల్లా అబ్రహాంకి ఇచ్చిన అబ్రహాం ఎలా ఉన్నాడో తెలుసా? నీవే నా స్వాస్థ్యమయ్యా. ఈ భూమి స్థిరమైంది కాదు. ఈ భూమి లయమైపోతుంది. నాకు తెలుసయ్యా, ఏదో ఒక రోజున ఈ భూమి లయమైపోతుంది. లయమైపోయేది నాకు అవసరం లేదు. స్థిరమైనది నాకు కావాలి. ఆ స్థిరమైనది ఎవరో తెలుసా? నీవే. నీవు శాశ్వతుడు అయిన దేవుడవు, శాశ్వత కాలం ఉండే దేవుడవు. కాబట్టి శాశ్వతుడైన నీవే నా స్వాస్థ్యంగా ఉండాలని ఇస్సాకు, యాకోబు, అబ్రహాములు కోరుకున్నారు. ఆమేన్. మరి మన జీవితంలో ఎలా ఉంటున్నామండి? రూపాయి కోసం పెంట తినే రకాలుగా మారిపోయారు. రూపాయి కోసం ఇతరులను మోసం చేసేవారుగా తయారైపోయారు. రూపాయి కోసం ఇతరులను హత్య చేసేవారుగా తయారైపోయారు. ఈ రోజున దేవుని పిల్లలమైన మనం గుర్తించాలి. డబ్బు ఎంతున్నా, ఆస్తి ఎంతున్నా, బంగారం ఎంతున్నా, ఈ లోకంలో భూమి ఎంతున్నా, మన జీవితంలో స్వాస్థ్యం మనకి ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనను స్వాస్థ్యంగా కలిగి నువ్వు బ్రతకాలి. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, ఈ భూమిలో ఈ దేశమందే ఉండవు, గెరారు ప్రాంతంలోనే ఉండవు, కానీ నువ్వు పరవాసిగా ఉండాలి. ఎలా ఉండాలి? నువ్వు కోరేపల్లిలోనే ఉండవు, కానీ నువ్వు ఎలా బ్రతకాలంటే పరవాసిగా. ఎలాగా? పరవాసిగా. నువ్వు బ్రతుకుతున్నావా? నువ్వు ఆశీర్వదించబడపోవటానికి కారణం ఏంటో తెలుసా? ఈ కోరేపల్లి స్థిరం, ఇదే స్టాండర్డ్, ఇక్కడ ఉన్న స్థలమే స్థిరం, ఇదే నా స్వాస్థ్యం అనుకుంటున్నావు. ఈ లోకంలో వెండి బంగారాలే నీ సొంతం అనుకుంటున్నావు. అబ్రహాముకి వెండి ఇచ్చాడు, బంగారం ఇచ్చాడు, గొడ్లను ఇచ్చాడు, గొర్రెలను ఇచ్చాడు, గాడిదలను ఇచ్చాడు, ఒంటెలను ఇచ్చాడు, పనివారిని ఇచ్చాడు. కానీ స్వాస్థ్యం ఎవరు అనుకుంటున్నాడు తెలుసా? నీవే నా స్వాస్థ్యమయ్యా. వీళ్ళందరూ ఉన్నా కూడా నీవే నా స్వాస్థ్యం. నేను ఈ లోకంలో పరదేశిని, యాత్రికుడును, నేను యాత్ర చేయటానికి వచ్చాను. ఏమనుకుంటున్నాడండి? మరి నువ్వు యాత్ర చేయటానికి వచ్చాను అనుకుంటావా? చెప్పండి. ఈ లోకంలోనే నేను బ్రతుకుతానికి వచ్చాను అని మనం ఈ లోకంలో బ్రతకటానికి ఇన్ని ప్రయాసలు. ప్రియులారా, ఆత్మీయులు ఎలా బ్రతికారో చూడండి. మన పితరులు ఎలా బ్రతికారో చూడండి. వారి అడుగు జాడల్లో ప్రభు మనల్ని నడిపించడానికే ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ సంవత్సరం, ఈ మాసంలో దేవుడు నిన్ను ఆశీర్వదించాలని ఉన్నతమైన సంకల్పంతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఇప్పటి వరకు ఇదే శాశ్వతం, ఇదే నా స్వాస్థ్యం అనుకుంటూ బ్రతికేవేమో
కానీ ఈరోజు ఒక నిర్ణయం తీసుకో, నా స్వాస్థ్యం నా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారని, నువ్వు యేసుక్రీస్తు ప్రభువారిని నీ స్వాస్థ్యంగా చేసుకో. ఆమేన్. నీ స్వాస్థ్యంగా చేసుకోగలిగితే ప్రభు నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించేవాడగా ఉంటాడు. మరో మాట చెప్పనా, మనం పరవాసులుగా ఉంటే, ఎలాగా పరవాసులుగా ఉంటే మన జీవితంలో ఎలా ఉంటాం? అపుస్తుడైన పౌలు చెప్తున్నాడు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుదాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైన ఉన్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి. ఆమేన్. ఆమేన్ చెప్పండి. నీవు క్రీస్తుతో కూడా లేపబడిన దానవైతే, క్రీస్తుతో కూడా నువ్వు లేపబడిన వాడవైతే, ఒక ఆత్మీయుడు అయితే నీ జీవితంలో ఏం చేయాలి అంటే, పరవాసిగా బ్రతికేవాడు నీ దృష్టి, నీ మనసు ఎక్కడ ఉండాలి? పైనున్న వాటి మీదే మన మనస్సు ఉండాలి. ఆమేన్. వీటి మీద, పైనున్న వాటి మీదే మన మనస్సు ఉండాలి. పైనున్న వాటి మీద మన మనస్సు ఉండాలి. కానీ మనం ఏం చేస్తాం? భూ సంబంధమైన వాటి మీద మనసును పెట్టేవారుగా ఉంటాం. ఈ రోజున దేవుని పిల్లలైన మీ జీవితంలో నిజంగా పరవాసులుగా బ్రతికితే మీ మనసు ఎక్కడ ఉండాలో తెలుసా? చెప్పండి. పైనున్న వాటి మీద మీ మనసు పెట్టాలి. ఎక్కడ పెట్టాలి? అపొస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడు? పైనున్న వాటి మీద మనసు పెట్టాలి. మరి నీ మనసు ఎక్కడ ఉంటుంది? డబ్బు ఎక్కడ ఉంటుంది? అక్కడ నీ మనసు ఉంటుంది. ధనం ఎక్కడ ఉంటుందో అక్కడే నీ మనసు ఉంటుంది. రాబడి ఎలా వస్తుందో దాని మీద నీ మనసు ఉంటుంది. కానీ ఆత్మీయులతో ప్రభు అపొస్తలుడైన పౌలు చెప్తున్న మాట ఏంటో తెలుసా? మీరు పైనున్న వాటి మీద మనసు పెట్టాలి. ఎక్కడ? పైనున్న వాటి మీద మనసు పెట్టాలి. అయ్యా, మేము కింద ఉన్న వాటి మీదే మనసు పెడతాం, భూమి మీద ఉన్న వాటి మీదే మనసు పెడతాం, మాకు భూ సంబంధమైనవి కావాలి అని అనుకుంటున్నారా? మీరు అనుకున్నారనుకోండి, పౌలు గారు ఎందుకు పైన ఉన్న వాటి మీద మనసు పెట్టాలని ఆయన చెప్పాడో తెలుసా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుదాం. 19-20 వచనాలు. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి యందే మనసు ఉంచుచున్నారు. ఆగో. ఇక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? నాశనమే వారి అంతం, వారి కడిపే వారి దేవుడు. అక్కడ రాయబడిన మాట, ఇంకో మాట ఏంటో తెలుసా? వారు సిగ్గుపడవలసిన విషయంలో అతిశయపడుతున్నారట. ఏం పడుతున్నారు? చిలమ అందరు చెప్పండి. అతిశయపడుతున్నారు. అక్కడ ఏమని రాయబడి ఉందో తెలుసా? అతిశయపడుతున్నారు. భూ సంబంధమైన వాటి మీదే మనసు ఉంచుచున్నారు. వీళ్ళెవరో భూ సంబంధమైన వాటి మీద మనసు ఉంచేవారు. వీరి అంతం గురించి ఏం రాస్తాడు? నాశనమే వారి అంతం. ఏమంటున్నాడండి? భూ సంబంధమైన వాటి మీద మనసు ఉంచే వారి యొక్క అంతం ఎలా ఉంటుందో తెలుసా? నాశనమే వారి అంతం. ఎందుకయ్యా అంటే వారి జీవితాల్లో వారి కడిపే వారి అయ్యా కోటి విద్యలు, ఏమంటారు? కోటి విద్యలు కూటి కోసమే. దేనికోసం? కోటి విద్యలు కూటి కోసం కాదురా బాబు. కూటి కోసమే బ్రతికితే, నీ కడిపే నీ దేవుడైతే, ఈ రోజున నాశనమే నీ అంతం. నాశనమే నీ అంతం. దేవుని వాక్యం చెబుతుంది,
నాశనమే వారి అంతం, కడిపే వారి దేవుడు. దేవుడు దేవుని మీద వాళ్ళు లక్ష్యం ఉంచారు. ఆత్మ సంబంధమైన వాటి మీద వారు మనసు ఉంచరు. పైనున్న వాటి మీద మనసు పెట్టరు. ఎంతవరకు భూ సంబంధమైన ఏం సంపాదించాం, ఈ రోజు ఎంత వచ్చింది, ఈ రోజు రాబడి ఎంత, ఏం తిన్నాం ఈ రోజు, ఎంతగా సంపాదించాం ఈ రోజు అని ఆలోచన కలిగి ఉంటారు. వీళ్ళెవరో తెలుసా? భూ సంబంధం. ఎవరండి? భూ సంబంధమైన వాటి మీదే మనసు ఉంచేవారు వీళ్ళు. సిగ్గుపడవలసిన విషయాల్లో అతిశయపడతా ఉంటారు. నేను కాబట్టి తాగా, నేను కాబట్టి ఇది చేయగలిగా. మరి నువ్వు సిగ్గుపడవలసిన విషయాలు ఎందుకురా గొప్పగా చెప్పుకుంటున్నావు? నేను ఎంత తాగానో తెలుసారా? ఫుల్ బాటిల్ తాగా. ఏం తాగాడట? అదే ఫుల్ బాటిల్ ఎండ్రుందాగు. ఆ తాగితే చచ్చిపోతామని తెలుసు, అవునా? కానీ ఈ రోజున నీవు చేయవలసిన దాన్ని చేయట్లా. వేటి మీద? భూ సంబంధమైన వాటి మీద మనసు ఉంచుతున్నారు. భూ సంబంధమైన వాటి మీద మనసు ఉంచుతున్నారు అంటే ఏంటో తెలుసా? ఈ లోకం మీద మనసు పెడుతున్నారు. లోకంలో ఏముందండి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. వీటి మీదే దృష్టి పెడుతున్నారు. వీటి మీదే మనసు. ఈ రోజున ఒక ఆత్మీయుడుగా, ఒక ఆత్మీయురాలుగా కోటాను కోట్ల సంవత్సరాలు దేవునితో కూడా ఆయన సింహాసనం మీద ఆసీనుడు అయి ఉండాలని కోరుకోవలసిన నీవేం చేస్తున్నావు తెలుసా? భూ సంబంధమైన వాటి మీద. నిజంగా ఆత్మీయుడు ఎందుకు మనం పైనున్న వాటి మీద మన మనసు పెట్టాలి అంటే కింద వచనంలో రాతాడు, 20వ వచనంలో, మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. ఆమేన్. ఏమని చెప్తున్నాడో తెలుసా పౌలు గారు? మన పౌరస్థితి పరలోకమందు ఉందంట. ఎక్కడ? నువ్వేమని చెప్తావు? నీ పౌరసత్వం ఎక్కడుంది? నువ్వు ఎవరివయ్యా అంటే ఏమని చెప్తావు తెలుసా? ఐ యామ్ ఇండియన్. ఏమని చెప్తావు చెప్పండి? ఐ యామ్ ఇండియన్. లేకపోతే నీ పౌరసత్వం ఎక్కడ కావాలంటే అమెరికాలో కావాలండి. అమెరికాలో గ్రీన్ కార్డ్ కావాలండి. ఏం కావాలి? గ్రీన్ కార్డ్ కావాలండి. అమెరికాలో గ్రీన్ కార్డ్ సంపాదించుకోవటానికి నువ్వెన్నో ప్రయాసాలు పడతావు. మరి పరలోకంలో నీకు పౌరసత్వం కావటానికి నువ్వు ఎప్పుడైనా ఆలోచన చేసావా? పౌలు అపోస్తలుడు చెప్తున్నాడు, మనము భూ సంబంధమైన వ్యక్తులం కాదు, మనం పరలోక నివాసులం. ఆమేన్. మన పౌరసత్వం ఎక్కడ ఉందయ్యా అంటే పరలోకంలో ఉంది. అందుకని మన మనసు ఎక్కడ ఉండాలి? పైన ఉన్న వాటి మీద. ఎక్కడ? మరి నీ మనసు ఎక్కడ ఉంటుంది? నీ మనసు ఎక్కడ ఉంటుంది చెప్పండి? నీ మనసు ఎక్కడ ఉంటుందండి? డబ్బు ఎక్కడుందో అక్కడ నీ మనసు ఉంటుంది. నీకు ఇష్టమైన అమ్మాయి ఎక్కడుందో అక్కడే నీ మనసు ఉంటుంది. దాని చుట్టూరే నువ్వు తిరుగుతూ ఉంటావు. ఆ వీధి గుండానే తిరుగుతూ ఉంటావు. ఈ రోజున నీకు ఇష్టమైనటువంటి వాడు ఎక్కడున్నాడో వాడి మీదే నీ మనసు ఉంటుంది. ఏముంటది? నీ మనసు ఉంటుంది. ఇప్పుడు యవనస్తులు సెల్ ఫోన్ మీదే మనసు, దేని మీద మనసు ఉంట్లా. నేను వస్తాగా కొంతమంది తమ్ముళ్ళని చూశాను, అక్కడ కూర్చొని కారు వస్తుందో లేకపోతే ఇంకొకటి వస్తున్నాడు, ఏం చోట్ల ఒక్కడే నవ్వుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడండి? ఒక్కడే నవ్వుకుంటున్నాడు. ఏంట్రా బాబు అంటే వీడి మనసు అంతా ఎక్కడుంది? సెల్ ఫోన్ మీద ఉంది. నీ మనసు ఎక్కడ ఉండాలి? పైనున్న వాటి మీద. ఎక్కడ? పరలోక నివాసి యొక్క మనసు ఎక్కడ ఉంటుంది అంటే పరలోకంలో పౌరసత్వం ఉన్న వాడి యొక్క మనసు ఎక్కడ ఉంటుంది అంటే పైనున్న వాటి మీద. ఎక్కడ? నువ్వు పరవాసిగా ఉంటే నిజంగా నీ మనసు ఎక్కడ ఉంటుంది అంటే పైనున్న వాటి మీద మనసు ఉంటుంది. నేను ఎలా
ఆ పరలోకంలో ఉన్న ఆ ప్రభు అయిన ఆ యేసుక్రీస్తు ప్రభు వారితో ఆ సింహాసనం మీద కూర్చోవాలి. లేకపోతే ఆయన పాద సన్నిధిని నేను ఎలా ఉండాలి, ఆ పాద సన్నిధిని వెళ్ళటానికి నేనేం చేయాలి అని పరలోక సంబంధమైన పైనున్న వాటి మీద మనస్సు పెట్టేవాడుగా ఉంటాం. ఆమేన్. పరవాసి ఎప్పుడు కూడా పైనున్న వాటి మీద, వేటి మీద అండి? పైనున్న వాటి మీద మనసు పెడతారు. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టరు. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టరు. మీరు చూడండి భక్తులను చూడండి. వారు ఎలా చూశారో తెలుసా? ఆత్మనేత్రాలతో చూశారు. అదృశ్యమైన వాటిని చూశారు కాబట్టి దృశ్యమైన వాటి మీద వారు మనసు పెట్టలా. వేటి మీద పెట్టలా? కనపడే దృశ్యమైన వాటి మీద మనసు పెట్టలా. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అని పౌలు అపోస్తలుడు చెప్తాడు. అందుకనే భక్తుల యొక్క దృష్టి, భక్తుల యొక్క మనస్సు వేటి మీద ఉన్నాయి అంటే పైనున్న వాటి మీద. వేటి మీద? మరి నీ మనసు అమ్మా చెప్పండి, నీ మనసు ఎవరి మీద ఉంది? దేని మీద ఉంది? నిజంగా ఆత్మీయురాలి యొక్క మనసు దృష్టి ఎలా ఉంటుందో తెలుసా? పైనున్న వాటి మీద. ఎందుకు పైనున్న వాటి మీద మన మనసు ఉండాలి అంటే మనము ఈ లోక సంబంధులం కాదు. మన పౌరస్థితి ఎక్కడ ఉందని చెప్తున్నాడు పౌలు గారు? పరలోకంలో ఉంది. ఎక్కడ ఉందండి? ఆ పరలోకంలో ఉన్న పౌరసత్వం కలిగిన వారు ఆ పరలోకం మీద మనం దృష్టి ఉంచాలి. ఆమేన్. ఆ పరలోకాన్ని గురించి పాటుపడాలి. ఆ పరలోకం నుంచి ప్రయాసపడాలి. ఆ పరలోక రాజ్య వ్యాప్తిని మనం చేయాలి. కానీ మనం ఏం చేస్తాం? భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టి ఏదో సంపాదించాలి. ఎందుకురా బాబు నువ్వు పరిగెట్టేది? ఇవన్నీ కూడా మనం విడిచిపెట్టేద్దాం. ఆమేన్. ఏది మనతో రాదు. ఆమేన్ చెప్పండి. ఏది మనతో రాదు. దిగంబరిగానే వచ్చాం, దిగంబరిగానే వెళ్ళిపోతాం. ఆమేన్. ఒంటరిగానే వచ్చాం, ఒంటరిగానే పోతాం. ఆమేన్. ఎవరు మనతో రారు. ఎవరు మనకి శాశ్వతం కాదు. ఈ లోక మమకారాలు అన్నీ కూడా గతించిపోతాయి. ఆమేన్. ఏమైపోతాయి? లోక మమకారాలన్నీ గతించిపోతాయి. నీకు తెలియక ఈ లోకమే సర్వస్వం అని లోకంతో స్నేహం చేస్తున్నావు, లోక సంబంధులతో స్నేహం చేస్తున్నావు. పరలోక నివాసి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారితో సహవాసం చేయట్లా. ఆయనతో ఒక గంట గడపలేకపోతున్నావు. ఇంటికి వెళ్ళిన తర్వాత సెల్ ఫోన్తో ఎంతసేపు నువ్వు టైం పాస్ చేస్తావు అంటే పడుకునేదాకా సెల్ ఫోన్తోనే ఉంటావు. కానీ ఒక్క గంట ప్రార్థన చేస్తావా? ఒక్క అరగంట ప్రార్థన చేస్తావా? ప్రభుతో కలిసి, ప్రభువా నన్ను సజీవుల దేశంలో ఉంచావు, నాకు సమృద్ధినిచ్చావు, ఆయుష్నిచ్చావు, ఆరోగ్యాన్ని ఇచ్చావు, మంచి ఉన్నతమైన ఉద్యోగాన్ని ఇచ్చావు, మంచి వ్యాపారాన్ని ఇచ్చావు, మంచి సమృద్ధినిచ్చావు, అందుకు నీకు స్తోత్రాలయ్యా, నీ చిత్తాన్ని నేను భూమి మీద జరిగించాలయ్యా, నీ సంకల్పాలు నాకు బయలుపరిచయ్యా అని దేవునితో నువ్వు సహవాసం చేస్తూ మాట్లాడగలుగుతున్నావా? మనుషులతో సహవాసం చేస్తావు. భూ సంబంధమైన వారితోనే, భూ సంబంధమైన వాటి మీదే నీ మనసు ఉంటుంది, కానీ పరలోక సంబంధమైన వాటి మీద మనసు ఉంటుందా? పరలోక సంబంధి పరవాసి యొక్క దృష్టి ఎటు ఉంటుందో తెలుసా? పరవాసి యొక్క మనసు ఎటు ఉంటుందంటే పైనున్న వాటి మీద. దీని మీద? పైనున్న వాటి మీద మనసు ఉంటుంది. మరి నీ జీవితంలో వేటి మీద మనసు నువ్వు కలిగి ఉన్నావో ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. భూ సంబంధమైన వాటి మీద మనసు కలిగి ఉంటే బైబిల్ చెప్తున్న సత్యం ఏంటో తెలుసా? నాశనమే వారి అంతం. నువ్వు భూ సంబంధమైన వాటి మీద మనసు పెడితే, వెండి బంగారాలు పదవులు లేకపోతే భూములు ఇతరితర వాటి మీద నువ్వు మనసు పెడితే నీ నాశనమే నీ అంతం అని రాయబడి ఉంది బైబిల్లో. నేను చెప్పట్లేదండి, నేను చెప్తున్నానా? నన్ను తిట్టుకోమోకండి. బైబిల్ చెప్తున్న మాట ఏంటి అంటే నాశనమే వారి అంతం. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టే వారి యొక్క అంతం ఏంటంటే నాశనమే వారి అంతం. పైనున్న వాటి మీద మనసు పెట్టే వారి జీవితం ఎలా ఉంటుందో తెలుసా? వారి జీవితం శాశ్వత కాలం ఉంటుంది. వారు నాశనం అవరు. వారి జీవితాలు ఎలా ఉంటారో తెలుసా? ఆశీర్వాదకరంగా ఉంటారు. ఎలా ఉంటారండి? ఆశీర్వాదకరంగా ఉంటారు.
ఎందుకు క్రైస్తవుడు ఆశీర్వదించబడట్లేదు అంటే క్రైస్తవ జీవితంలో దేవుని మాట ప్రకారం నడిచేవారు లేరు. దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనేవారు లేరు. దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు లేరు. పేరుకు మాత్రం క్రైస్తవులే, పేరుకు మాత్రం క్రైస్తవుడే, భక్తిపరుడివే, ఆరాధనకు వచ్చేవాడివే, పాటలు పాడేదానివే, ప్రార్థన చేసేదానివే, కానీ దేవుని చిత్తాన్ని చేయవు. దేని చేయవు? దేవుని చిత్తాన్ని చేయవు. స్వసిత్తం. నేను బాగుపడాలంటే నేనేం చేయాలి, నేను ఆస్తి సంపాదించాలంటే ఏం చేయాలి, ఎప్పుడు నీ సొంత ఆలోచన, నీ సొంత ఉద్దేశాలు. దేవుడేం చెప్తున్నాడు? పైనున్న వాటి మీద మనసు పెట్టాలి. వీటి మీద నువ్వు క్రీస్తుతో లేపబడిన వాడు అయితే, క్రీస్తుతో లేపబడటం అంటే అర్థం ఏంటి? నువ్వు బాప్తిసం తీసుకుని క్రీస్తుతో కూడా నీవు ఆయన మరణ పునరుత్థానాల్లో పాలిభాగస్తుడు అవుతున్నావు బాప్తిసం తీసుకున్న రోజున. ఆమేన్. బాప్తిసం తీసుకున్న రోజున మీకు తెలియాలంటే రోమపత్రిక 6వ అధ్యాయం ఇంటికి వెళ్ళినాక చదవండి. నువ్వు ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నావో అప్పుడు ఆయన మరణ పునరుత్థాల్లో పాలిభాగస్తుడు అయ్యావు. నువ్వు ఏమయ్యావో తెలుసా? నువ్వు లేపబడిన వాడుగా ఉన్నావు. ఎలా ఉన్నావు? లేపబడిన వాడుగా ఉన్నావు. ఇప్పుడు నీ మనసు ఎక్కడ ఉండాలో తెలుసా? పైన ఉన్న వాటి మీద. వీటి మీద. మరి నీ మనసు ఎక్కడ ఉంటుంది? పైన ఉన్న వాటి మీద నీ మనసు ఉంచుతున్నావు. అసలు భూ సంబంధమైన వాటి మీద మనసు పెడుతున్నావు. భూ సంబంధమైన వాటి మీద మనసు పెడితే నాశనమే వారి అంతం అంటున్నాడు పౌలు అపోస్తలుడు. ఈరోజున జాగ్రత్త. 2 విషయాలు చెప్పా. ఒకటి, పరవాసి ఎలా ఉంటాడో తెలుసా? భూమి మీద ఎంత ఆస్తి ఉన్నా, ఎంత ఆ వెండి బంగారాలు కలిగి ఉన్నా దేవునినే స్వాస్థ్యంగా కలిగి ఉంటారు. భూమి మీద స్వాస్థ్యాన్ని ఏ స్వాస్థ్యం కలిగి ఉండరో వారు దేన్ని స్వాస్థ్యంగా వారు భావించరు. ఆస్తి ఉండొచ్చు, అంతస్తు ఉండొచ్చు, వెండి బంగారాలు ఉండొచ్చు, దాసదాసీలు ఉండొచ్చు, కానీ దానిని మాత్రం స్వాస్థ్యంగా వారు ఇష్టపడరండి. దీన్ని ఇష్టపడతారో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారే నా స్వాస్థ్యం. ఆమేన్. దావీదు భక్తుడు ఏమంటున్నాడు తెలుసా? సజీవులు ఉన్న భూమి మీద నా స్వాస్థ్యం నీవే అనుకుంటుని. ఏమనుకుంటున్నాడు? సజీవులు ఉన్న భూమి మీద నా స్వాస్థ్యం నీవే అంటే. పౌలు అపోస్తలుడు ఏమంటున్నాడు తెలుసా? మనం క్రీస్తుతో కూడా లేపబడ్డాం కాబట్టి పైనున్న వాటి మీదే మనసు ఉంచాలి. ఏమంటున్నాడండి? పైనున్న వాటి మీదే మనసు ఉంచాలి. ఇంకొక మాట చెప్తా. పరలోక నివాసి. అందరు నా వైపు చూడండి, నేనేం రిఫరెన్స్ చెప్పట్లేదు, కానీ పరలోక నివాసి ఎవరని? ప్రభు ఏమని కోరుకుంటున్నాడు? మనల్ని భూమి మీద ఉండగానే పరవాసిగా నువ్వు బ్రతుకు. ఎలా బ్రతకాలి? పరవాసిగా బ్రతకాలి. పరలోక నివాసిగా మనం బ్రతకాలి. పరలోక నివాసి. పరలోకంలో షెరూపులు, కెరాపులు ఉన్నారు. ఎవరున్నారండి? షెరూపులు, కెరాపులు. షెరూపుల గురించి రాయబడిన మాట ఏంటంటే యెషయా గ్రంథం 6వ అధ్యాయం 2-3 వచనాలు చదువుదాం. ఆయనకు పైగా షరాపులు నిలిచి ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. ప్రతివాడు 2 రెక్కలతో తమ ముఖమును రెండిటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెండిటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 అని సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నవని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచున్నారు. ఆమేన్. ఇప్పుడు నా వైపు చూడండి. పరలోకంలో నివాసం ఉండేటువంటి శరాపులు ఏం చేస్తున్నాయి అంటే అవి ఒక్కొక్కటి 6 రెక్కలు ఉన్నాయట. ఎన్ని? 6 రెక్కలు ఉన్నాయట. 2 రెక్కలతో తమ కళ్ళను కప్పుకుంటున్నాయి.
రెండు రెక్కలతో అక్కడ ఏం చేస్తున్నాయండి? తమ ముఖాన్ని కప్పుకుని రెండు రెక్కలతో తమ పాదములను కప్పుకుంటూనే రెండు రెక్కలతో ఏం చేస్తున్నాయో తెలుసా? ఎగురుతూ ఉన్నాయి. ఏం చేస్తా ఉన్నాయండి? ఎగురుతూ అవి ఏం చేస్తున్నాయో తెలుసా? సైన్యములకు అధిపతి యొగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గాన ప్రతిగానాలు చేస్తున్నాయి. ఏం చేస్తున్నాయండి? గాన ప్రతిగానాలు చేస్తున్నాయి. ఇప్పుడు భూమి మీద నువ్వు పరలోక నివాసిగా నువ్వు బ్రతకాలంటే నువ్వేం చేయాలో తెలుసా? ఈ లోకమును చూడకుండా నీ ముఖాన్ని కప్పుకునేవాడుగా ఉండాలి. ఈ లోక మహిమ కనబడకుండా నీ ముఖాన్ని కప్పుకోవాలి. లోకములో ఏముందని చెప్పా? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం ఉంది. వీటిని నువ్వు చూడకుండా నువ్వేం చేయాలో తెలుసా? నీ ముఖాన్ని కప్పుకోవాలి. లోకం మీద జై జీవితం కలిగిన వాడుగా ఉండాలి. కానీ నీ జీవితంలో నువ్వు చేసేదేంటి? నువ్వు చూసేదేంటో తెలుసా? లోక మహిమ. ఏ మహిమ? లోక మహిమ ఎవరిదో తెలుసా? అపవాదిది. ఎవరిది చెప్పండి? అపవాదిది. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన ఆత్మచేత అరణ్యానికి కొనిపోయబడి 40 దినాలు ఉపవాసం ఉంటూ ఉన్నప్పుడు అపవాది యేసయ్య దగ్గరకు వచ్చింది. ఎవరి దగ్గరకు వచ్చిందండి? యేసయ్య దగ్గరకు వచ్చి ఆయన్ని శోధిస్తుంది. నువ్వు ఆకలిగా ఉన్నావా? ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకో. నువ్వు దేవుని కుమారుడు అయితే ఆ శిఖరం మీద నుంచి దూకు. దేవదూతలు బైబిల్లో రాయబడి ఉందిగా, నీ పాదములకు రాయి తగలకుండా దూతలు నిన్ను ఎత్తుపడతాయి అని, నువ్వు దేవుని కుమారుడు అయితే దూకు అని చెప్తుంది. ఏమని చెప్తుందండి? ప్రేరేపిస్తుంది. ఏం చెప్తుంది? ప్రేరేపిస్తుంది. నిన్ను కూడా సైతాను ప్రేరేపిస్తుంది. ఎలా ప్రేరేపిస్తుందో తెలుసా? వాక్యాన్ని అడ్డం పెట్టుకుని, వాక్యాన్ని నీకు బోధిస్తూ ఏం చెప్తుందో తెలుసా? నువ్వు దేవుని కుమారుడు అయితే ఎలా చెయ్యి, అలా చెయ్యి అంట. నీ జీవితంలో నువ్వు గమనించాలి. దేవుని ప్రేరేపణ లేకపోతే సాతాను ప్రేరేపణ నువ్వు గుర్తించాలి. యేసుక్రీస్తు ప్రభువారిని ఏముందో తెలుసా? ఒక ఎత్తైన శిఖరం మీదకి తీసుకెళ్ళి ఈ లోక మహిమ అంతటిని చూపించి ఏముందో తెలుసా? నువ్వు నాకు సాగిలు పడితే ఈ లోక మహిమ అంతా నీకు ఇచ్చేస్తా. ఏమిచ్చేస్తానన్నా అంటుంది? ఈ లోకాని కోసమే నువ్వు వచ్చావు కదా, ఈ లోకాన్ని నువ్వు ఎంతగానో ప్రేమించావు కదా, ఈ లోకం కోసమే ప్రాణం పెడతానికి వచ్చావు కదా, ఇదిగో నువ్వు ప్రాణం పెట్టవసరంలా నువ్వు నాకు సాగిలు పడు. ఏమంటుందండి? నువ్వు నాకు సాగిలు పడితే చాలు, ఈ లోక మహిమ నేను నీకు ఇచ్చేస్తా. ఈ మహిమ నేను నాకు ఇష్టమైన వారికి ఎత్తా. ఏమంటుందండి చెప్పండి? ఇప్పుడు నువ్వు ఆత్మీయుడు అయితే ఏం చూడకూడదో తెలుసా? ఈ లోక మహిమ చూడకూడదు. ఏం చూడకూడదు? మరి మనకు కావాల్సిందేంటి? చెప్పండి? పాస్టర్లకి ఏం కావాలో తెలుసా? మహిమ కావాలి. అందరూ వందనాలు అబ్బో మా పాస్టర్ గారండి ఏంటో తెలుసా? మా పాస్టర్ గారు అంటే ఏంటో, మా పాస్టర్ గారు అది ఇది అంటా ఉంటే ఈయన ఏం చేస్తాడు తెలుసా? ఉబ్బిపోతా ఉంటాడు. ఏమైపోతాడు? ఉబ్బిపోతా ఉంటాడు. నువ్వు పాట పాడితే ఎవరికి మహిమ రావాలి? ఎవరికి రావాలి? కానీ నువ్వేం కోరుకుంటావు? చెప్పు ఎవరికి మహిమ రావాలని కోరుకుంటావు? నాకే మహిమ రావాలి. అందరూ వచ్చినాక నేను పాట పాడతా. ఎవర్రా పాడేది? ఎవరు పాడేది? ఎవరు? ఈ సిస్టర్ ఎవరు అని చెప్పుకోవాలి. కానీ దేవుని మహిమ కొరకు పాడేవారు ఎలా ఉంటారో తెలుసా? మొదటి పాట పాడతారు. ఏ పాట? ఎవరు లేనప్పుడు మొదటి పాట పాడతారు. కానీ మహిమ కోరుకునే వాడు ఎలా ఉంటాడో తెలుసా? అందరూ వచ్చిన తర్వాత ఇక్కడే ఉంటారు, మీటింగ్ గ్రౌండ్లోనే ఉంటారండి. అందరూ వచ్చేదాకా రారు. సువార్త గాయకుడు ఎవరు?
వీళ్ళు ఎవరి మహిమను కోరుతున్నారు చెప్పాలి? ఎవరి మహిమను కోరుతున్నారు? సైతాన్ ఏం చేస్తుందో తెలుసా? ట్రాప్లో వేయబడుతుంది, ట్రాప్ చేస్తుంది, ఆత్మీయులనే ట్రాప్ చేస్తుంది. నిజమైన ఆత్మీయుడు ఏం చేయాలో తెలుసా? లోక మహిమను చూడకుండా కన్నులు కప్పుకోవాలి, కన్నులను కప్పుకోవాలి. సైతాన్ సెల్ ఫోన్ అనేటువంటి మహిమని కళ్ళ ముందు పెట్టింది. 24 గంటలు సబ్బరగ తీసినట్టు. ఈ మధ్య ఫేస్బుక్లోనే ఎక్కడో పెట్టాడు, ఓ పిల్లోడు నిద్రపోతున్నాడు, గాఢ నిద్రలో ఉన్నాడు, ఆడు ఏమని చెప్తున్నాడు, ఇస్తున్నాడు. ఆడు ఉదయం కాడి నుంచి ఆడు చేసే పని ఏంటో తెలుసా? తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు తెలుసా? ఏడవకుండా ఉంటాడని బొమ్మలు పెడుతున్నారు. ఏం పెడుతున్నారు? బొమ్మలు పెడుతున్నాడు. ఆడికి ఇట్టంటం అలవాటు అయింది. ఏమంటాం అలవాటు అయింది? ఇట్టగంటం అలవాటు అయింది. ఆడి నిద్రలో కూడా ఇట్టగే అంటున్నాడు. అరే, ఈ రోజున మీరు గమనించాలి, సైతాను నిన్ను ట్రాప్ చేస్తున్నాడు. ఈ లోక మహిమను చూపుతుంది. లోక మహిమ ఏం చెప్తుంది? లోకంలో నిన్ను గణపరచాలంటే నిన్నేం చేయాలి? ఏం చేయాలండి? సైతాన్ ఏం చెప్తుంది? ఈ ఊరు ప్రెసిడెంట్ అయితే అందరు నిన్ను ఏమంటారు? ప్రెసిడెంట్ గారు చూడరా, అందరు నీకు నమస్కారం చేస్తుంది. ట్రాప్ చేస్తుంది. ఏం చేస్తుంది? నీకు కావాల్సింది ఈ లోక పదవులు కాదు, పరలోకంలో. ఆమేన్. నువ్వు ఆత్మీయుడు అయితే ఏం చేయాలో తెలుసా? కళ్ళు మూసుకోవాలి. ఏం మూసుకోవాలి? కళ్ళు మూసుకోవాలి. మూసుకుంటారా? మనకు మహిమ రావాలి ఫ్లెక్స్ల మీద. ఎక్కడ? ఫ్లెక్స్లో. ఎప్పుడన్నా మీ తల్లిదండ్రులు ఫ్లెక్స్ వేసారా? సీని గారు, మీ నాన్న మీ అమ్మ ఫోటో ఎప్పుడన్నా వేసి అక్కడ పెట్టేవా? ఎంట్రన్స్లో ఊరు గ్రామంలో ఎమ్మెల్యే గారు ఫోటో వేసుకుని దాని కింద ఆడు పాదాల కింద ఇంత ఫోటో వేసి, ఎంత ఫోటో? ఆడికి బానేసా నువ్వు అంటున్నానని బాధపడమాకండి. ఆయన ఒక్కడే కాదు, మీరందరూ ఉన్నారు. నువ్వు వాడికి బానిసవా? నువ్వు స్వతంత్రుడివి. నీకు కావలసింది మహిమ, దేవుడిని మహిమపరచాలి. ఆమేన్. పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలు, పరలోకంలో నివసించేటువంటి దేవదూతలు ఏం చేసినాయో తెలుసా? వారి ముఖం కనపడకుండా, ఏం చేయకుండా, వారి ముఖం కనపడకుండా 2 రెక్కలతో ఏం చేసినాయో తెలుసా? ముఖాన్ని కప్పుకున్నాయి. నువ్వేం చేయాలి? ఈ లోక మహిమ చూడకుండా నీ కన్నులు మూసుకున్నవాడుగా, నీ ముఖాన్ని ముసుగు వేసుకున్నవాడుగా ఉండాలి. ఆమేన్. మరి నీ జీవితంలో అలా ఉండగలుగుతున్నావా? ఈ లోక మహిమను చూడకుండా ఉండగలుగుతున్నావా? నువ్వేం చేయాలి? ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు ఎలా బ్రతకాలి? నిన్ను మరుగు చేసుకోవాలి. ఏం చేయాలి? నిన్ను నీవు మరుగు చేసుకోవాలి. దేవుని మహిమపరచాలి. ఏమని? సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నాయని పరలోకంలో నివసించే శరాపులు, ప్రధాన దూతలు గాన ప్రతిగానాలు చేస్తున్నాయి. నువ్వేం చేయాలో తెలుసా? భూమి మీద నీకు ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చినటువంటి దేవుని నువ్వేం చేయాలో తెలుసా? స్తుతించాలి, గణపరచాలి, గాన ప్రతిగానాలతో. ఎవరితో? మనం గానమే చేస్తాం, ప్రతిగానం చేయం. చేస్తామా? నేను పాట పాడుతున్నాను అనుకోండి, మీరు అనుసరిస్తారా? ఎందుకని? ప్రతిగానం నువ్వు చేయవు. పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలు ఏం చేసినాయో తెలుసా? గాన ప్రతిగానాలు వచ్చేసినాయి. ఒకరు పాడుతూ ఉంటే వారితో కూడా గళమెత్తి మనం పాడేవారుగా ఉండాలి. నేను పాట ఎత్తుకున్నాను అనుకో, తర్వాత లైన్ నువ్వు పాడాలిగా. ఈయన తాళంలో పాడట్లా, దేంట్లో పాటలా? ఈయన తాళంలో పాటల, ఈయన స్వరం బాగోలా. నీకేం కావాలి? తాళం కప్పలు కావాలా? దేవుని మహిమపరచు. నీకున్న స్వరంతో. నాకు రాదు, ఆ స్వరంతోనే పాడతాను, దేవుని మహిమ వస్తుంది.
నా హృదయాంతరంగాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరిస్తూ పాడతా. పాట పాడేటప్పుడు నేను ఏ పాట పాడుతున్నానో, ఏ పదాన్ని అయితే పలుకుతున్నానో అది నా యొక్క ఆత్మీయ నేత్రాలతో చూడతా, పెడుతూ చూతా, ఆత్మీయ నేత్రాలతో అది అనుభవిస్తూ పాడతా. నేను నువ్వు పాట పాడేటప్పుడు ఎట్లా పాడాలో తెలుసా? అలాగే పాడాలి. పరలోకంలో ఉన్న దేవదూతలు ఎలా పాడియండి? గాన ప్రతిగానాలు చేసి. ఏం చేసినాయి? గాన ప్రతిగానాలు చేసి. బైబిల్లో ప్రభు చెప్పాడు, ప్రభు వాక్యం చెప్తుంది సమూయేలు గ్రంథంలో, నన్ను గనపరచు వారిని నేను. నువ్వు మందిరానికి వచ్చి కూడా ఆయన గనపరచట్లా. ఆమె పాడుతుందిగా భుజ, ఎప్పుడు అదే పాడద్ది. మరి నువ్వు ముందు పాడేదానివి, నీకు పాట పాడాలన్న ఆసక్తి ఉంటే నువ్వేం చేయాలి? ముందు వరుసలో కూర్చోవాలి. అంటే ముందు వరుస అంటే ముందుగా రావాలని అర్థం. అర్థమవుతుందా? అందరికన్నా ఆఖరణ వచ్చి నాకు పాట ఇవ్వలేదని మొహం తుమ్మమొద్దులాగా పెట్టుకోవటం కాదు. దేవుని పిల్లలమైన మనం ఏం చేయాలో తెలుసా? నీకు స్వరాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడు? మంచి గాత్రాన్ని ఇచ్చాడు దేవుడు. మంచి గాత్రాన్ని ఇచ్చాడు. ఆ గాత్రాన్ని నువ్వు దేని కొరకు ఉపయోగించాలి? దేవుని మహిమ కొరకు. దేని కొరకు? దేవుని మహిమ కొరకు. ఈరోజు నువ్వు చేయగలుగుతున్నావా? భూమి మీద మనం జీవిస్తున్నప్పుడు ఎలా ఉండాలో తెలుసా? ఈ లోక మహిమను చూడకుండా కనులు మూసుకునేవారుగా ఉండాలి. ఏం మూసుకోవాలి? నిజమేనండి. బైబిల్లో ఒక మాట రాయబడింది, అది నాకు ఎంతో బాగా నచ్చుతుంది. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 19వ వచనాన్ని చదవండి. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 19వ వచనం. నా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు? నేను పంపు నా దూత తప్ప మరి ఎవరు చెవిటివారు? నా భక్తులు తప్ప మరి ఎవడు గుడ్డివాడు? ఎవరు గుడ్డివారండి? యెహోవా. చాలు. ఇక్కడ రాయబడిన మాట ఏంటి? నా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు? నేను పంపు నా దూత తప్ప మరి ఎవడు చెవిటివాడు? నా భక్తుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు? యెహోవా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు? ఎవరో చెప్పండి. యెహోవా సేవకుడు. కింద ఏముంది? ఇంకొక మాట ఉంది. భక్తులు అన్న మాట వినపట్లేదా? మీ కళ్ళకి కనపట్లేదా? చదవండి గట్టిగా. నా భక్తుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు? అంటే దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? ఈ లోకంలో కళ్ళుండి కూడా కళ్ళు లేనివాడుగా నువ్వు బతకాలి. చెవులుండి కూడా చెవులు లేనివాడుగా, నోరుండి కూడా మోగోళ్ళలాగా బ్రతకాలి. కొన్నిసార్లు 3 కోతుల్ని వేస్తుంటాయి. ఒక కోతి ఏం చేద్దో తెలుసా? కళ్ళు మూసుకుంటుంది. ఏం చేద్దాయి? బొమ్మలు మనకు కనపడతాయి. అంటే అర్థం ఏంటి తెలుసా? చెడు చూడకు. ఏం మూసుకుంటది? అంటే అర్థం ఏంటి? చెడు వినకు. ఇంకో కోతి ఏం చేస్తుందో తెలుసా? నోరు మూసుకుంటది. దాని అర్థం ఏంటో తెలుసా? చెడు మాట్లాడకు. ఏం మాట్లాడకూడదు? తన భక్తులు భూమి మీద ఉన్నప్పుడు ఎలా ఉండాలో తెలుసా? కన్నులుండి కూడా గుడ్డివారిలాగా, చెవులుండి కూడా చెవిటివారిలాగా, నోరుండి కూడా మోగవారిలాగా ఉండాలి. అంటే అర్థం ఏంటో తెలుసా? చెడు మాట్లాడకుండా, చెడు వినకుండా, చెడు చూడకుండా నువ్వు మూసుకునేవాడుగా ఉండాలి. అలా ఉండాలి. అలా ఉన్నవారి ఆయన భక్తులు. అందరు భక్తులు కాదు. చెడు మాట్లాడేవాడు, సరసోక్తులు మాట్లాడేవాడు భక్తుడు కాదు. పరాయి స్త్రీని చూసి మోహపు చూపులు చూసేవాడు భక్తుడు కాదు. చెడు మాట్లాడుతూ ఉంటే మాట్లాడలేడు. ఏం చేస్తాడు తెలుసా? నవ్వుకుంటా ఉంటాడు. ఏం చేస్తాడు? మాట్లాడండి. వాళ్ళ నలుగురితో కలిసి నవ్వుతూ ఉంటాడు. అంటే అర్థం ఏంటి? అది వింటున్నావుగా, చెవులకు స్వరపడుతుందిగా, దాన్ని బట్టి ఆనందిస్తున్నావుగా. రోజున భక్తుడు ఎలా ఉంటాడో తెలుసా? చెడు చూడకూడదు, చెడు మాట్లాడకూడదు, చెడు వినకూడదు. పరలోకంలో ఉన్న దేవదూతలు ఎలా నివసిస్తున్నాయి అంటే ముఖాన్ని కప్పుకున్నాయి.
ఏం కప్పుకున్నాయండి? ముఖాన్ని కప్పుకున్నాయి, వాటిని మరుగు చేసుకున్నాయి. వాటి ముఖం కనపడడానికి ఇష్టపడలా. ఈ లోకంలో నువ్వెలా ఉండాలో తెలుసా? నీవు ఈ లోకంలో చెడును చూడకుండా, చెడును మాట్లాడకుండా, చెడును వినకుండా నీ చెవులను, నీ కనులను, నీ యొక్క నోటిని కప్పుకునేవాడుగా ఉండాలి. ఆమేన్. నువ్వెలా బ్రతకాలి అంటే లోకానికి మరుగై బ్రతకాలి. దేనికి? మనం ఎక్స్పోజ్ చేసుకుంటాంగా లోకంలో. మనం కనపడాలి. ఏది చేసినా మనం కనపడాలి. ఈ రోజున దేవుని పిల్లలమైన మన జీవితాల్లో మనం ఏం చేయాలి అంటే మరుగుగా ఉండాలి. మన దేవుని మహిమపరచాలి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారిని మహిమపరచాలి. అర్థం వలె మనము ప్రతిఫలించాలి. మనం చూసినప్పుడు ఏం కనపడాలో తెలుసా? మన రూపంలో క్రీస్తు ప్రభు వారి యొక్క రూపం ప్రతిఫలించేదిగా ఉండాలి. అలాగూ మనము క్రీస్తు ప్రభు వారిని మహిమపరిచేవారుగా ఉండాలి. అలా నువ్వు ఈ లోకంలో ఉండగలిగితే నిశ్చయంగా నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇస్సాకుతో ప్రభు చెప్పాడు, ఇస్సాకు, ఈ గెరారు దేశంలో నీవు పరవాసివై బ్రతుకో, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదిస్తాను. ఆమేన్. ఆశీర్వదిస్తానన్న దేవుడు విడిచిపెట్టాడా? 12వ వచనాన్ని చదవండి. ఆదికాండము 26వ అధ్యాయం 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందెను. ఆమేన్. నూరంతల ఫలం పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడైను. అతడు మిక్కిలి గొప్పవాడు వగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచూ వచ్చాను. ఆమేన్. ఏం చేశాడు చెప్పండి? క్రమక్రమంగా నశించిపోయాడా? క్రమక్రమంగా అతడేమన్నా బలహీనుడయ్యాడా? చెప్పాలి. ఆ సంవత్సరం విత్తిన చోట నూరంతల ఫలం. ఏ సంవత్సరం? ఆ దేశంలో కరువు ఉంది. కరువు ఉన్న దేశంలో అతడు విత్తిన చోట నూరంతల ఫలం. ఆమేన్. నూరంతల ఫలం. వాళ్ళందరికీ ఆశ్చర్యం. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అబీమెలెకు రాజు ఆశ్చర్యపోయాడండి. వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఇదేంటి, మనం ఎత్తితేనేమో పంట పండలేదు, ఇతడు ఎత్తితేనేమో నూరంతల ఫలం కోసాడు అని అందరూ ఆశ్చర్యపోయారండి. అసూయపడ్డారు. అంతగా దేవుడు ఏం చేశాడో తెలుసా? ఇస్సాకును ఆశీర్వదించి ఏం చేశాడో తెలుసా? అతన్ని గొప్పవాడిగా చేశాడు. ఎలాగ చేశాడు? గొప్పవాడిగా చేశాడు. అతడు క్రమక్రమంగా మిక్కిలి గొప్పవాడయ్యేంత వరకు, ఎలా అయ్యేంత వరకు? మిక్కిలి గొప్పవాడయ్యేంత వరకు క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూనే ఉన్నాడు. ఈ రోజున మనం ఎందుకు అభివృద్ధి చెందట్లా? మనం విత్తిన చోట ఎందుకు నూరంతల ఫలం కొయ్యలేకపోతున్నాం? దేవుని మాటను మనము నిర్లక్ష్యం చేస్తున్నాం. స్వసిత్తాన్ని నెరవేరుస్తున్నాం. ఈ రోజైనా, ఈ రాత్రైనా ఒక నిర్ణయానికి రా. ప్రభువా, నీ ఆలోచన ప్రకారం నేను నడుస్తానయ్యా. నా చిత్తం కాదయ్యా, నీ చిత్తాన్ని నేను నెరవేరుస్తానయ్యా. ఈ దేశమందు నేను నివసిస్తున్నప్పుడు పరవాసిగా నేను బ్రతుకుతానయ్యా అని ఒక తీర్మానం చేసుకుని అలాగున నువ్వు బ్రతకగలిగితే ఈ సంవత్సరమే నూరంతల పంట నువ్వు కొయ్యబోతున్నావు. ఈ సంవత్సరమే దేవుడు నిన్ను గొప్ప చేయబోతున్నాడు. ఈ సంవత్సరమే దేవుడు నువ్వు మిక్కిలి గొప్పవాడు అవటానికి క్రమక్రమంగా నిన్ను అభివృద్ధి చేయబోతున్నాడు. ఈ సంవత్సరం నువ్వు చూస్తావు, అనుభవిస్తావు. దేవుని చిత్తాన్ని నువ్వు జరిగించగలిగితే నా దేవుడు ఇదిగో ఈ యొక్క సంవత్సర ఆరంభములో, ఈ నెల ఫిబ్రవరి నెలలో మొదటి బుధవారం మందు దేవుడు నాతో మాట్లాడాడు. నిశ్చయంగా నా దేవుడు నన్ను ఆశీర్వదించాడని రానున్న సంవత్సరంలో నువ్వు సాక్షిగా నిలబడబోతున్నావు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ దయచేయును గాక.
మోకరించండి, చేతులెత్తండి. మోకరించండి, చేతులెత్తండి. చేతులెత్తండి. మనసారా